ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో నా ప్రియమైన నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ దినము నా పేరు మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. నా పేరు డాక్టర్ కేఎస్ మనోహర్. మరి నిస్సి మినిస్ట్రీస్ అనే ఒక మినిస్ట్రీని స్థాపించి నేటికి 19 సంవత్సరాలు అవుతూ ఉంది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ పరిచర్యకు రావటానికి ప్రాముఖ్యమైనటువంటి కారణము నేను మీకు నా సాక్షి రూపంలో తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను ఊరికినే ఈ పరిచర్యలోనికి రాలేదు. పల్లెటూరులో నేను జన్మించి మరి నా తల్లిదండ్రులకు 4వ సంతానముగా జన్మించిన తరువాత నాకు 14 సంవత్సరాల వయస్సులో నా దేవుడు నన్ను పిలిచారు పరిచర్యకు. కానీ నేను ఎంత మాత్రమున కూడా పరిచర్య చేయాలని కానీ యేసు క్రీస్తులో ఉండాలని కానీ ఆలోచన నాకు ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఆటలు మరి నా జీవితంలో ఉండేవి. అయితే నాకు ఆర్ట్ కూడా తెలుసు కనుక నేను ఆయా చిత్రాలు గీస్తూ లేకపోతే విగ్రహాలను తయారు చేసుకుంటూ జీవించే జీవితం నాది. అయితే ఒకానొక దినమున నేను 9th క్లాస్ పూర్తి చేసి 10th క్లాస్లో రావటం జరిగింది. అప్పటికే నా తల్లి తండ్రి రక్షణలో ఉన్నారు. నేను వారి మాట కూడా వినేవాడిని కాదు. అయితే మా అమ్మగారు నా కొరకు ఎక్కువ ప్రార్థన చేసేవాళ్ళు. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ అల్లరి తొంటరివాడిగా నేనే ఉండేవాడిని కనుక మా అమ్మ నా గురించి ఎక్కువ ప్రార్థన చేసేదన్నమాట. మా అమ్మగారితో ఒకరోజు అన్నాను, ఏంటి మా ఎంతసేపు ప్రార్థన ఇంట్లో ఏడుస్తూ ఉంటావు, దానివలన ఏంటి జరుగుతుంది, మన ఇంట్లో ఏం మేలు జరుగుతుందని అలా ప్రార్థన చేస్తావు అన్నప్పుడు, నాన్న ఒకసారి నువ్వు ప్రార్థన చేసి చూడు, ప్రార్థన యొక్క విలువ ఏంటో నీకు తెలుస్తుంది, ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటి నీకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆ 14 సంవత్సరాల వయసులోనే మాది గ్రామం గనుక, పల్లెటూరు గనుక మా ఇంటి పక్కనే, మా కాలనీ పక్కనే మాకు పొలాలు ఉంటాయి. మా ఇళ్ళను ఆనుకొని ఆ పొలాల్లో ఒకరోజు చెరుకు తోటలో కూర్చొని నేను ప్రార్థన చేయటం ప్రారంభించాను. 1 గంట నుంచి 2:30 గంటల వరకు ప్రార్థన చేశాను. కానీ నాకు కనీసం ఏం తెలియలేదు, ఏం అనిపించలేదు. మరలా ఇంటికి వచ్చేసాను. మా అమ్మగారితో అన్నాను, ఏది ప్రార్థన చేస్తే ఎవరో కనిపిస్తారన్నావు, మాట్లాడతారన్నావు, ఎవరు కనిపించలేదు మమ్మీ అన్నప్పుడు మా అమ్మంది, నువ్వు ఏకాగ్రతగా చేయలేదేమో, నువ్వు దేవుడి మీద పూర్తిగా ఆనుకొని ఆధారపడి ప్రార్థన చేయలేదేమో, మరలా ప్రయత్నించు అని మా అమ్మగారు చెప్పారు. మరలా ఆ తర్వాత నేను ఆ 2:30 గంటల తర్వాత మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేయాలని లేదు కదేనని అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలో మంచం మీద పడుకొని ఉన్నాను. 2:15 ఆ సమయం అవుతూ ఉంది. సడన్ గా నా యొద్ద ఒక లౌడ్ స్పీకర్ తెచ్చి మన చెవుల దగ్గర పెడితే ఎంత సౌండ్ వస్తుందో అంత సౌండ్తో ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏమనంటే, నా కుమారుడా, నేను నా చేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా సొత్తు, నీ తల్లి గర్భములో నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అని మాట్లాడడం విన్నాను. వింటే చాలా భయం వేసింది ఆ స్వరానికి. వెంటనే భయం వేసి తలుపులు ఒకేసారి తీసేయటం జరిగింది. తీసేసినప్పుడు బయటకు వచ్చి చూశాను, ఎవరూ లేరు, ఏ సౌండ్ లేదు, అందరూ నిశ్శబ్దంగా ఉంది. అది ఎండాకాలం కనుక మరలా లోపలికి వెళ్ళి అదే మంచం మీద పడుకున్నాను, ఏం జరుగుతుందో అని చెప్పి. మరలా అటువైపు చూసినప్పుడు ఆకాశంలో ఒక బైబిల్ కనబడుతూ ఉంది. ఆకాశంలో చాలా పెద్ద బైబిల్. ఆ బైబిల్ వైపు నేను చూస్తుంటే ఒక 2 వ్యక్తులు వచ్చి ఆ బైబిల్ తిరగేస్తా ఉన్నారు. మొట్టమొదట పరిశుద్ధ గ్రంథం అని ఉంది, మన బైబిల్ ఎలా ఉంటుందో అలానే. కానీ తరువాత తిరగేసినప్పుడు అందులో ఉన్న పేపర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ కలర్లో ఉన్నాయి, అక్షరాలు వైట్ ఉన్నాయి. అప్పుడు 70వ కీర్తన నుంచి 80వ కీర్తన వరకు కూడా 2 వ్యక్తులు ఆ బైబిల్ తిరగేస్తుంటే ఒక వ్యక్తి వేలు చూపిస్తూ చదువుతూ నా చేత చెప్పిస్తూ ఉన్నారు. ఆ చెప్పించిన తరువాత నేను ఆ బైబిల్ నా ఎదురు నుండి తీసివేయబడింది. తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన మాట్లాడుతూ ఉన్నారనమాట, రా నాతో అని చెప్పి నాకు ఒక మట్టపు గుండు అలాగే ఒక మట్టం నాకు ఇచ్చి నా వెనకాతలు రా అన్నప్పుడు ఒక ఒంటి బెడ్డ ఇటుక, ఆ ఇటుకతో గోడ ఉంది, ఆ గోడ మీద నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయనతో నడవటం ప్రారంభించాను.
ప్రారంభించినప్పుడు ఇటువైపు అటువైపు చూస్తుంటే భయంకరమైనటువంటి వ్యభిచారం, ఒకవైపు ఇంకోవైపు వచ్చేసి మారణాయుధాలతో కూడిన వాళ్ళు, లేకపోతే ఇంకోవైపు చూస్తే బెగ్గర్స్, ఇంకోవైపు చూస్తే ఇంకా ఎటు చూసినా కూడా లోకంలో ఏవేవైతే దేవునికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఈ గోడ వైపు కింద, ఈ గోడ వైపు కింద ఉంది. నేను నడిచే గోడ ఇటు అటు ఇరువైపులా అక్కడ ఉండటం నేను చూసి భయపడి ఇంకా పక్కకు చూడటం మానేసి ఆయన వైపు చూసుకుంటూ అంతా నడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న గ్యాప్ ఉంది గోడకి మధ్యలో. ఆ గ్యాప్ లో నుంచి ఆయన వెళ్ళిపోయారు. నన్ను అంటున్నారు, నువ్వు వచ్చే నాతో పాటు అంటే, అయ్యా మీరు ఎలాగెళ్ళారో నాకు తెలియదు కానీ నేను ఎలా దూరగలను దీనిలో నుంచి, నేను చాలా లావుగా ఉన్నాను కదా, నేను ఎలా రాగలను, నువ్వు రాగలవు ప్రయత్నించు అనగానే ఇలా తలకాయ నేను ఆ గ్యాప్ లో ఎలా పెట్టానండి, బాడీ అంతా అవతలకి వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యం వేసింది. మళ్ళీ అక్కడ నిలబడి చూశాను, ఇది ఎలా సాధ్యపడింది, ఎలా వచ్చాను అని ఆలోచించుకునే సమయంలో ఆయన అంటున్నారు, ఏం చూస్తున్నారు రా నా వెనకథలు అనగానే ఆయనతో పాటు నేను వెళ్ళడం జరిగిన తర్వాత మరి ఆయన ఒక హాస్టల్ లాంటి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. నేను ఆ హాస్టల్లోకి వెళ్ళేసరికి అక్కడ చాలా మంది పిల్లలు, పెద్దవారు కూడా ఉన్నారు, కొద్ది వయసు ఎక్కువైన వాళ్ళు కూడా ఉన్నారు, తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా భయంకరమైన వ్యాధులతో, గజ్జి కురుపులతో, బాయిల్స్ వచ్చేసి అవి పిండబడకుండా వాటి నిండా చీము నెత్తులతో ఉన్న వాళ్ళంతా కూడా ఆ ప్రాంతంలో ఉండి ఆ టైంలో వారు భోజనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏ వ్యక్తి అయితే తీసుకెళ్లారో ఆ వ్యక్తి అంటున్నారు, నాన్న వాళ్ళతో కూర్చొని భోజనం చేసేసి వచ్చి నేను బయట ఉంటాను అన్నారు. అప్పుడు నేను వాళ్ళందరినీ చూసి చాలా అసహించుకున్నాను. ఎలా వీళ్ళ మధ్యలో కూర్చోమంటున్నావయ్యా నన్ను, వాళ్ళు అసలు ఏం బాగున్నారు, వాళ్ళకి అసలు ఏం ఆరోగ్యం లేదు, ఆ కురుపులతో ఉన్నారు, ఆ కాళ్ళు నిండా కురుపులు ఉన్నాయి, చేతుల నిండా కురుపులు ఉన్నాయి, కొంతమంది అయితే మరీ అన్యాయంగా ఉన్నారు. ఎలా వాళ్ళ మధ్యన కూర్చొని భోజనం చేయమంటున్నావు, వాళ్ళ మధ్యన కూర్చోవాలి, వాళ్ళతో కలిసి భోజనం చేసేసి నువ్వు వచ్చేయాలి, లేదంటే నీకు అన్నం దొరుకుతుందని చెప్పారు. అప్పుడు నేను ఇష్టపడలేదు, నేను ఇష్టపూర్వకంగా అయితే వాళ్ళ మధ్యలో కూర్చోలేదు. కానీ నేనేం చేస్తానంటే కుక్ ఉంటారు కదా, కుక్కుతో అన్నాను, అయ్యా ఏదైనా సపరేట్గా ఉంటే నాకు పెట్టండి అంటే, ఏమీ లేదు వాళ్ళకి పెట్టండి మీరు తినాలి అన్నాడు. అప్పుడు నేను వేరే ప్లేట్ తీసుకుంటే ఆ ప్లేట్ కూడా అంత మంచిగా లేదు, అది చాలా బంకగా ఉంది, దాన్ని మరలా 2 సార్లు కడుక్కున్నా వదిలిపోవటం లేదు. అప్పుడు ఆ యొక్క ప్లేట్ తీసుకున్న తర్వాత ఆ కుక్ గారు అన్నారు, నా మీద కనికరపడి అసహించుకుంటున్న విషయాన్ని నేను గమనించి, నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి తిన్నారు కదా అదే ఫుడ్ కొద్దిగా నాకు అందులో పెట్టగానే తినేసి వాళ్ళందరినీ చూసి వాళ్ళ మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోతున్న సమయంలో నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి ముందుకెళ్ళిపోయారు, నన్ను రమ్మన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నువ్వు త్వరగా రా, మనకు వేరే పని ఉంది, ఇదే పని కాదు అని చెప్పినప్పుడు నేను ఆయన వెంబడించడం ప్రారంభించింది. అయితే ఆ డోర్కి అవతల భాగాన ఒక భయంకరమైన వ్యక్తి అరుస్తా గర్జిస్తూ, నువ్వు వస్తే నేను నిన్ను చంపేస్తాను అని నన్ను బెదిరిస్తా ఉన్నాడు చాలా. అప్పుడు ఆ కుక్క అంటున్నాడు, వాడు ఎవడనుకున్నావు, వాడు సాతానుడు, నువ్వు వెళ్తే వాడు నిన్ను చంపేస్తాడంటే, నన్ను తీసుకుని వచ్చిన వ్యక్తి అంటాడు, నువ్వు రాగలవు, వాడి మీద నువ్వు విజయం సాధించగలవు, నీ ముందు ఏదైతే ఉందో దాని కాలుతో ఒకసారి ఒక తన్ను, అది వాడి మీద పడుతుంది, వాడి మీద నువ్వు పైకి వస్తావు అన్నప్పుడు నేను తలుపుని గట్టిగా నెట్టేటప్పటికి వాడి మీద పడిపోతే వాడు కింద ఉండి అరుస్తా ఉన్నాడు. నేను దాని మీద నుంచి ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. చిన్నతనం నుంచి అంటే 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా నేను చౌడువాడ హాస్టల్లో చదువుకున్నానండి. గవర్నమెంట్ స్కూల్సే, ప్రైవేట్ స్కూల్సే మేము చదువుకోవడం మాకు తెలియదు, ఇంగ్లీష్ అనేది మాకు అసలు లేదు. అలాంటి చదువుకున్నటువంటి హాస్టల్లో ఉండేటప్పుడు హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళడానికి మాకు మట్టి రోడ్డు ఉండేది, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం బుక్స్ క్యారీ చేసుకుంటూ. అలాంటి రోడ్లో ఆయన నన్ను నడిపిస్తా ఉన్నాడు, ఆయన వెనకాతలని నడుస్తా ఉన్నాడు, రా అని తీసుకెళ్తున్నప్పుడు అతను నేను వెంబడిస్తుంటే ఇటు ఇరువైపులా, ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా తాటి చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు, పెద్ద చెట్లు. ఆ చెట్ల మధ్యలో పుట్టగొడుగులు అంటారు, మష్రూమ్స్ అంటారు వాటిని. ఆ మష్రూమ్స్ చిన్నగా ఉంటాయి, కానీ నేను చూసే మష్రూమ్స్ యాక్చువల్గా కాదు, నేను అనుకుంటున్నాను మష్రూమ్స్ అని, కానీ ఇంత హెగ్స్ టైప్ లో ఒకదాని మీద మీద పెట్టి ఆ తాటి చెట్ల మధ్యలో అక్కడక్కడ కనిపిస్తా ఉన్నాయి. నేను వాటిని చూసుకుంటూ ఇదేంటి అని ఆలోచించుకుంటూ వెళుతున్న సమయంలో ఒక ఏపుగా చాలా ఎక్కువ ప్రాంతం దున్నేసి ఉన్నటువంటి ఆ పొలం, ఏ మూలకు చూసినా కూడా దున్నేసి ఉంది చక్కగా. ఆ దున్నేసిన పొలం మధ్యలో ఒక బలమైన వృక్షం ఉందండి, చాలా పెద్ద చెట్టు, ఏళ్ల తరబడి ఉన్న చెట్లు ఎలాగుంటాయి అలా కనిపిస్తుందో చెట్టు. ఆ చెట్టు కొమ్మలు చాలా పొడవుగా ఇటు అటు ఇరువైపులా కూడా ఆ చెట్టు కొమ్మలు ఉంటే, ఆ చెట్టు కొమ్మల మీద అది బాతు అనుకోలేము,
అలాగని కొంగ అనుకోలేము, అది వేరే జాతి పక్షి. ఆ పక్షులు చాలా పెద్దగా ఉన్నాయి, ఒక్కొక్కటి 10-15 కేజీలు ఉంటుంది ఆ పక్షి. ఆ పక్షులు ఏంటంటే ఆ కొమ్మల మీద ఒకదాని మీద పడుకొని ఏడ్చుకుంటూ గుడ్లు పెడతా ఉన్నాయి. నేను చూస్తున్నాను క్లియర్గా, కళ్ళంబడి నీళ్ళు వస్తున్నాయి, వాటికి గుడ్లు పెడతా ఉన్నాయి, చాలా బాధతో పెడతా ఉన్నాయి గుడ్లు. అయితే ఆ గుడ్లు ఏమవుతున్నాయంటే కొమ్మల పైనుంచి పెడుతున్నాయి కనుక కింద పడి పగిలిపోతున్నాయి. వాటిని సేద్యపరిచేవారు అక్కడ దగ్గరలో ఎవరూ లేరు. అలాగనే కిందన పెట్టట్లేదు, కొమ్మల మీద పెడుతూ ఉంటే అప్పుడు ఆ చెట్టు ఉన్నటువంటి ప్రాంతం నుంచి ఒక 100 అడుగుల దూరాన, ఒక 100 అడుగుల దూరాన ఒక దాన్ని పని చేసుకుంటున్నాడు పొలంలో, పారతో ఏవో దున్నుతూ ఏదో తవ్వుతా ఉన్నాడు అనమాట. నేను దూరం నుండి నేను చూస్తున్నాను కదా, ఆ వ్యక్తితో పిలుస్తాను, ఏమయ్యా మరి ఆ పక్షులు అంత కష్టపడి గుడ్లు పెడుతున్నాయి, కింద పడిపోయి పగిలిపోతున్నాయి, కనబడటం లేదా, ఏం చేస్తున్నావు అంటే అక్కడ నుండి ఆ గుడ్లు పడుకోకుండా పట్టుకొని ఒక దగ్గర పెడితే అవి పిల్లలు చేస్తాయి కదా అంటే, అప్పుడు పెద్ద ఆయన అంటున్నాడు, ఏమయ్యా నా చేతిలో నాకు పని ఉంది, నేను పొలంలో పని చేస్తున్నాను, నువ్వు తోవంబడి నడుచుకుని వెళ్ళిపోతా ఉన్నావు, నీకు ఏ పని లేదు, ఆ పని నువ్వు చేయొచ్చు కదా, నాకు నువ్వు చెప్పినట్లుగా ఆ గుడ్లని సేద్యపరిచి ఒక దగ్గర పెట్టవచ్చు కదా, పడిపోకుండా కాపాడవచ్చు కదా అనేటప్పటికి నాకు ఆలోచన వచ్చింది. నిజమే కదా, ఆయనకి చెప్పడం నేనే చేయాలి కదా పనిని. నేను దగ్గరికి ఆ గుడి దగ్గరికి, ఆ చెట్టు దగ్గరికి అలా వెళ్ళుంటే ఒక పక్షి బాగా ఏడ్చుకుంటూ గుడ్డు పడింది, నా చేతుల్లో పడి కింద పెడితే పగిలిపోయింది. చాలా ఏడ్చాను, అయ్యో కనీసం ఆ పక్షికి నేను సహాయం చేయలేకపోయానే, పెడుతున్న గుడ్లని కనీసం పక్కన పెట్టలేకపోయాను నేను బాధపడుతున్న సమయంలో అప్పుడు ఆ పెద్ద ఆయన అంటున్నాడు, ఇక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పని ఇదే. ఏంటో తెలుసా, చాలా పక్షులు గుడ్లు పెట్టి వదిలేస్తున్నాయి, పట్టించుకోవటం లేదు. ఇక మీదట ఆ గుడ్లని నువ్వు జాగ్రత్త చేయాలి, పిల్లల్ని చేయించాలి, వాటిని నువ్వు పెంచాలి అని నాకు చెప్పినప్పుడు నాకు మెలకువ వచ్చేసిందండి. నేను ఆలోచించుకునే సమయంలో దేవుడు మరలా నాతో మాట్లాడుతాడు, నా కుమారుడా, నేను నిన్ను పనికొచ్చే పాత్రగా చేయబోతున్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నీవు నా సొత్తు. మరలా మొదట ఏదైతే మాట్లాడడం వల్ల అదే మాట రిపీట్ చేశారు. నేను 14 సంవత్సరాల వయసులో ఏదైతే చూశానో అదే దర్శనం నాకు మరలా దేవుడు చూపించాడు. నా కొరకు చాలా మంది సేవకులు ప్రవచించారు. పెద్దయ్య గారు డీజేఎస్ దినకరనయ్య గారు మా విశాఖపట్నం వచ్చినప్పుడు నేను ఆ మీటింగ్లో ఉన్నాను, నన్ను పేరు పెట్టి పిలిచి నీవు నా సేవకుడవు, నేను నిన్ను వాడుకుంటాను, బలంగా వాడుకుంటానని మాట్లాడారు. అప్పుడు కూడా ఆయన మాట వినలేదు. నేను చాలా మంది సేవకులు నా కొరకు ప్రవచించినా కూడా నేను వారి మాట ఏనాడు కూడా లక్ష్య పెట్టలేదు. సిస్టర్ రూతమ్మ గారు, అలాగే ఎన్ కృపారావు గారు, ఎస్ఆర్ మనోహరన్ గారు, మరి బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చి అనేక మంది యవనస్తుల్ని దేవుని కొరకు మరి ఆయన పురుకొల్పి అనేక మంది ఈరోజు సేవ చేస్తున్నారంటే దానికి కారణం ఎస్ఆర్ మనోహర్ గారు అని కూడా నేను చెప్పగలను. కనుక ప్రియమైనటువంటి వారులారా, నా సాక్షి జీవితంలో ఏదైతే నా దేవుడు నాకు చూపించాడో, ఏదైతే దేవుడు నాకు అప్పగించాడో ఆ పనిని నేటికి 19 సంవత్సరాల నుంచి నేను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు పరిచర్యలో అనేక మైలురాయిళ్ళు, అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేయొచ్చు. ఈనాడు ఒక 4 సంఘాలను స్థాపించడానికి, ఒక మినిస్ట్రీని నడిపించడానికి, అలాగే నా దేవుడు నాకు అప్పగించిన ఈ పనిలో దేవుడు చేసిన మహా అద్భుతాలు, ప్రేయర్ వారియర్స్ని దేవుడు నడిపించడానికి, ఉపవాస ప్రార్థనలు దేవుడు నడిపించడానికి నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. నేటికి కూడా పరిచర్య ఎంత అభివృద్ధి చెందుతుంది అంటే దేవుడు నాకు ఏదైతే దర్శనాన్ని చూపించాడో ఆ దర్శనంతోనే ముందుకు వెళతా ఉన్నాను. ఇందులో ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి కొరకు మీకు తెలియపరచాలండి. నేను ఇంతగా భక్తిలో ఎదగటానికి, భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని రావటానికి నాకు దేవుడు చేసిన సహాయానికి నేను కృతజ్ఞుడిని. కానీ ఈ వేలో నన్ను నడిపించినటువంటి దైవజనులు ఎం పౌల్ గారండి, మామిడి చెట్టు పౌల్ గారని. నన్ను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఆయన నాకు మంచి గైడ్ చేసి దేవుని దగ్గర బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేశారు. ఆ దైవజనులు ఇప్పుడు లేరు, ప్రభునందు వారు నిద్రించారు. నిద్రించినా కూడా వారు ఏదైతే నాకు నేర్పించారో ప్రార్థనా జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రభుతో నడవటం, ప్రభుతో గడపటం, ప్రభు కొరకు జీవించడం, ఆ జీవితాన్ని నేటి వరకు కూడా నేను మరి ప్రభు కొరకు జీవించడం దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మా కొరకు, మా మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. మా మినిస్ట్రీ పేరు నిస్సీ మినిస్ట్రీస్, విశాఖపట్నం, రైల్వే న్యూ కాలనీ. మా కొరకు ప్రార్థన చేయండి. నేను మీ అందరినీ కోరుకునేది ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. మీ ప్రార్థన సహాయం, సహకారాలు నాకు ఎప్పుడు ఉండాలని ప్రభు బయట మనవి చేయొచ్చు. ఈయన సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియమైన నిరీక్షణ టీవీ కుటుంబమా, అందరూ సిద్ధంగా ఉన్నారా?
ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే వాక్యము దేవుడై ఉన్నాడు గనుక ఆ దేవుడే ఈ దినం మనతో సూటిగా తేటగా మాట్లాడాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మమ్మలను అతిమిక్కులుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుచున్నాం. ప్రభువా, గతించిన కాలమంతా నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించవయ్యా. మరి ఈ దినము ప్రభు నీ మాటలు వినటానికి ఈ సన్నిధికి చేరి ఉన్నాం. మీరు నాతో సూటిగా తేటగా మాట్లాడండి. నీ వాక్యము విత్తబడుచు ఉండగా వినగలిగిన చెవులను గ్రహించే మనస్సును నేడు మాకు దయచేయమని, నీ ప్రశస్తమైన నడిపింపును మాకు అనుగ్రహించమని. అయ్యా, నేను వట్టి వాడినే, నా నోటిని మీ బోరగా వాడుకోనండి. మీ ఆత్మ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానిద్దాం. దేవుడు ఈ దినము మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఓ క్రైస్తవ సహోదరుడా, సహోదరి, పరీక్షించుకో. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాటను మనం చదువుకొని ముందుకు వెళదాం. నేను వాక్యాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. బైబిల్ ఉన్నవారంతా కూడా బైబిల్ తెరచి చూడండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. దేవుని వాక్యం మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఏమంటాడంటే భక్తుడు మాట్లాడుచున్నాడు. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఆయన మండుచు అనేకులను మండించేవాడు. ఆయన మండుచు ప్రకాశించేవాడు. ఆయన ప్రకాశమానమైన దీపమై ఉన్నాడు అని అంటాడు. అయితే మరి ఆయనను కలిగి ఉన్నవారమైన మనము, ఆయనని సేవించుచున్న వారమైన మనము, ఆయన కొరకు బ్రతుకుచున్న వారమైన మనము మరి ఆయన వలె మండాలి కదా. మండుచున్నామా? మండించగలుగుతున్నామా? ప్రకాశించగలుగుతున్నామా అని ఈరోజు మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. దేవుని ప్రజలమైన మనము కూడా మనం మండగలిగితే, అనేకులను మండించగలిగితే, ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా లోకంలో నుంచి, పాపంలో నుంచి ఒక ఆత్మనైనా మనము సంపాదించగలిగిన వారం అవుతాం. నా ప్రియమైన దేవుని కుటుంబమా, ఒక్కసారి ఆలోచన చేయి. ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక స్థితి? ఒకసారి వాక్యం పరిశీలన చేసుకుందామా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనము ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. నేను చదువుతున్నాను, వాక్యాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఈ ప్రజలు తన పెదవులతో నన్ను గణపరచెదరు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఇక్కడ ఎంత చక్కగా ప్రభువులు వారు మాట్లాడుతున్నారో చూడండి. ఏంటట? ఈ ప్రజలు, నేటి ప్రజలు, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువులు వారు మాట్లాడుతున్న ప్రజల కొరకు ఆయన మాట్లాడారు. ప్రస్తుతము అదే వాక్యము నీకు నాకు కూడా వర్తిస్తూ ఉంది. ఈ ప్రజలు అనగా మనము మన పెదవులతో ఆయన కనపరుస్తున్నాము, చప్పట్లు కొడుతున్నాము, పాటలు పాడుతున్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. కానీ ఆయనకి చెందవలసిన మహిమ ఆయనకి చెందటం లేదు. ఆయనకి రావలసిన ఘనత ఆయనకి రావటం లేదు. ఎందుకంటే మన హృదయములు ఆయనకి చాలా దూరంగా ఉన్నాయి. అందుకే భక్తుడు అంటాడు, నువ్వు మండే విశ్వాసలాగా ఉన్నావా, లేకపోతే సండే విశ్వాసలాగా ఉన్నావా? ఆలోచించేయి. మన ప్రియ సహోదరి సహోదరులు ఇతర మతాల్లో ఉన్నటువంటి వారిని చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎంత ఆనందం వేస్తుంది అంటే, వారు చేసే భక్తి అది సత్యమో అసత్యమో వారికి తెలియదు, కానీ వారి భక్తి జీవితాన్ని చూసినప్పుడు ఎంత నిష్ఠ గరిష్టంగా వారు ఆరాధిస్తారో చూడండి ప్రియులారా. ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడైనా వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని చూసారా? సర్వశక్తిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారిని నీకు తెలుసు.
సర్వోన్నతుడైన దేవుడని నీకు తెలుసు, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదని నీకు తెలుసు. తెలిసుండి కూడా నీ హృదయంలో ఆయనకి స్థానాన్ని ఇవ్వకుండా, నీ హృదయం నీ చేతిలో మండకుండా, ఏమండి మనం సండే క్రైస్తవులాగా బ్రతుకుని సాధించేస్తా ఉన్నాం. సండే క్రైస్తవులాగా ఏంటి మన లైఫ్ స్టైల్ ఎలాగుంటుంది? క్రైస్తవ జీవితం సండే వచ్చేటప్పటికి ఎంతో భక్తి పరుల్లాగా. ఏమండి నేను చెప్తున్న అక్షర సత్యం అండి. వినేవారు మీరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ సరి చేసుకోండి, ప్రయత్నించండి సరి చేసుకోవటానికి. నువ్వు మండుచు ప్రకాశించుచున్నటువంటి ఆ ప్రకాశవంతమైనటువంటి దేవదేవుడు సన్నిధికి వెళుతున్న సత్యాన్ని మాత్రం మర్చిపోకు సుమా. ఆయనకున్న ఆసక్తి ఏంటో తెలుసా? నువ్వు కూడా ఆయనలాగా మండాలని, నీవు కూడా ఆయన యొక్క పోలుగులోనికి రావాలనేదే నీవు సేవించుచున్న దేవుని యొక్క ఆశ. కనుక మండాలి, నువ్వు మండించబడాలి, ఆయనలోని మంట నీలోనికి రావాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి నీవు దేవునిని సేవించాలి, భక్తి చేయాలి. నీ సాక్షి జీవితాన్ని చూస్తున్న వారు అనేక మంది ప్రభు వైపు చూడాలి. అంతేగాని సండే క్రైస్తవులాగా దయచేసి ఉండొద్దండి, మండే క్రైస్తవులాగా ఉందాం. ఇక రెండవదిగా చూసినప్పుడు, ఆత్మలు సంపాదించే క్రైస్తవునిగా ఉన్నావా, ఆస్తులు సంపాదించే క్రైస్తవునిగా ఉన్నావా? ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక స్థితి? ఆత్మల కొరకు భారం కలిగి ఉన్నావా? ఆత్మల సంపాదన కొరకు ఆసక్తితో ఉన్నావా? వాక్యాన్ని చూసుకుందాం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 4వ వచనం ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 4వ వచనం మనతో సూటిగా తేటగా మాట్లాడేది దేవాతి దేవుని వాక్యం. కనుక ఆ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకొని ముందుకు వెళదాం. వాక్యము వినివారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేయి. దేవుని పేరు అడ్డం పెట్టుకొని, సేవ పేరు అడ్డం పెట్టుకొని ఆస్తులు సంపాదించే క్రైస్తవుడుగా ఉన్నావా? ఏంటి నీ క్రైస్తవ జీవితం? ఎలా ఉంది నీ ఆధ్యాత్మిక స్థితి? ఒకసారి ఆలోచించు. బైబిల్లో చాలామంది దేవుని పేరు చెప్పుకొని వారి ఆధ్యాత్మిక స్థితిని సమూల నాశనం చేసుకున్న వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నేటి సమాజంలో కూడా దేవుని పేరుని అడ్డం పెట్టుకొని, సేవను అడ్డం పెట్టుకొని, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో జీవిస్తూ దేవుని నామాన్ని అవమానపరిచేవారు ఉన్నారు. ఎలా ఉంది మన ఆధ్యాత్మిక పరిస్థితి? ఆలోచించు. దినములు జరిగిపోతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి, కానీ మన ఆధ్యాత్మిక స్థితి ఎక్కడే సవే గొంగలే అంటే అక్కడే ఉంది. ఎదుగు బొదుగు లేని క్రైస్తవ జీవితం, శక్తి లేని క్రైస్తవ జీవితం. ఈనాడు క్రైస్తవులు సాతాను చూస్తే అల్లాడిపోతున్నారు. సాతానుగాడు నిన్ను నన్ను చూస్తే అల్లాడిపోవాలి, మనల్ని చూస్తే వాడు అల్లాడిపోవాలి, మనల్ని చూస్తే వాడు పరుగులెట్టాలి. కానీ వాడిని చూసి ఈరోజు మనం పరుగులెడుతూ ఉన్నాం, వాడిని చూసి మనం అల్లాడిపోతూ ఉన్నాం. ఎందుకు? మనము మండే స్థితిలో లేము గనుక. వాక్యం మనలో పనిచేయటం లేదు, వాక్యం మనలో పనిచేయటం లేదు. ఆనాడు ప్రభువును వెంబడించిన శిష్యులు వాక్యాన్ని బోధిస్తే ఆ వాక్యం అనేకుల్లో ప్రభావితం చేసి 1,000 మంది పరిశుద్ధాత్మ దేవుడి చేత ఆకర్షింపబడ్డారు, రక్షణ పొందుకున్నారు. ఈరోజు నీ ఆధ్యాత్మిక స్థితిలో నువ్వు బోధిస్తున్న బోధ ఏంటి? నువ్వు ప్రసంగించిన ప్రసంగాలకు ఎంతమంది దేవుని వైపు తిరుగుతున్నారు? లేకపోతే ఒకవేళ దేవుని పేరు చెప్పుకుంటూ దండుకునే స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఆలోచన చేయి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన విశ్వాసే, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక్క ఆత్మని ప్రభువుని నడిపించగలుగుతున్నావా? ఒక్కరైనా నిన్ను చూసి ప్రభువుని వెంబడించగలుగుతున్నారా? ఆలోచించు. ఇక మూడవదిగా చూసినప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఉంటుంది. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకును వచ్చిన నేను. ఇదొక చాలా విశేషమైనటువంటి పరిచర్య. యేసుక్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు వారు ఆయన కాళ్ళు కడుగుతున్నప్పుడు
అయ్యో ప్రభువా, మీ కాళ్ళు మేము గడగలయ్యా, మా కాళ్ళు మీరు గడుగుతున్నారేంటండి, నివిరిపోయారట. అప్పుడు ప్రభువు వారు అన్నారు, నేను మీ కాళ్ళు గడిగితేనే కదా మీరు అనేకుల కాళ్ళు కడుగుతారని. హల్లెలూయా, హల్లెలూయా. నా కుటుంబమా, ఆలోచన చేయి. పరిచర్య చేయించుకునే స్థితిలో ఉన్నావా? పరిచర్య చేసే స్థితిలో ఉన్నావా? చిన్న ప్రార్థన చేయడం వస్తే చాలు, మన అడుగులకు మడుగులెత్తాలి. ఒక 2 వాక్య పదాలు మాట్లాడడం వస్తే చాలు, మన బైబిల్ ఇంకొకటి పట్టుకొని రావాలి, మన బ్యాగ్ ఇంకొకటి మొయ్యాలి. సో నాట్ కరెక్ట్ అండి. నా ప్రభువే, నా విమోచకుడే, సర్వ సృష్టికి ఆధారభూతుడైనటువంటి ఆ పరమాత్ముడే తనను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి శరీరంలో ప్రవేశించటానికి, ఏమండి, బాహ్య శరీరంలో ప్రవేశించటానికి తన యొక్క ఉన్నత స్థితిని వదులుకొని తనంతట తాను తగ్గించుకొని వస్తే నువ్వేం చేస్తా ఉన్నావు? హెచ్చించుకుంటున్నాం. మనం అన్ని స్థలాల్లో హెచ్చించుకుంటూ ఉన్నాం, పరిచర్య చేయించుకుంటూ ఉన్నాం. నువ్వు పాస్టర్ అయినంత మాత్రాన విశ్వాసులకి పరిచర్య చేయాలన్నటువంటి విధి ఎక్కడ బైబిల్లో పొందుపరచలేదు. అలాగైతే ఈ పాటికి చాలా భయంకరంగా మారిపోయిన లోకం. ఒకసారి ప్రశ్నించుకో, ఎలా ఉంది నీ ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన, నీ ఆధ్యాత్మిక జీవితం యొక్క పరివర్తన? ఆలోచిద్దాం. పరిచర్య చేసే విశ్వాసగా ఉండాలి, పరిచర్య చేయాలి. నశించిపోతున్న ఆత్మల కొరకు మనము పరిచర్య చేయాలి, పరిచర్య చేసేవారిగా ఉండాలి. చివరిగా మనం చూసినట్లయితే, నజరేయుడైన యేసు క్రీస్తే లోకరక్షకుడని, ఆయన ద్వారానే పాపికి విమోచనని, ఆయన ద్వారానే నిత్యరాజ్యానికి వారసులం కాగలమని ప్రకటిస్తున్నామా? ధైర్యంగా బోధించగలుగుతున్నామా? లేకపోతే కాకమ్మ కథలు, ముచ్చట్లు చెప్పుకునే పరిస్థితిలో మన భక్తి జీవితం కొనసాగుతూ ఉందా? ఈరోజు చాలామంది పారిపోయే స్థితిలో ఉన్నారు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వేం చేస్తా ఉన్నావు ఆలోచన చేయి. నేను మరలా చెప్తున్నాను, ఈరోజు క్రైస్తవ్యాన్ని మనమే పాడు చేసుకుంటూ మారిపోతున్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ ఆత్మ అభిషేకంతో మనం మండవలసిన వారమై ఉండి చల్లని స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం, నామకార్థపు స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. అలా ఉండకూడదు. నువ్వు మండాలి, అనేకులు మండించాలి. నువ్వు ప్రార్థించాలి, అనేకులు ప్రార్థనా పరులను నువ్వు లేవనెత్తాలి. భక్తి చేయాలి, అనేకులను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి నడిపించాలి. అట్టి ఆత్మ అభిషేకము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసును గాక. ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో కలిసి ఏకీభవించండి. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించుచున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఈ యొక్క టీవీ ద్వారా ఎంతమంది అయితే విని ఉన్నారో వారందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మీరు దర్శించండి, వారితో మీరు మాట్లాడండి. అవును ప్రభువా, మేము మండే విశ్వాసులుగా ఉండాలని ప్రయాసపడుతున్నాం. నీ ఆశను తీర్చే కుమారులముగా కుమార్తెలుగా మేమందరము తయారవ్వాలి. అటు ఆత్మాభిషేకం అందరికీ దయచేయమని, నీ కృపా కనికర మా మీద మెండుగా కుమరించమని, మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడును తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.